యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కారు మీ అబ్బాయిదే, అంతేకాకుండా డ్రెస్ కూడా మ్యాచ్ అయింది. మీరెన్నైనా చెప్పండి సార్, నేను నమ్మను. కొడుకు మీద ఉన్న మమకారంతో తను ఎన్ని తప్పులు చేసినా కన్నవాళ్ళు నమ్మరు. ఇది చూడండి, మీకే అర్థమవుతుంది. చూశారు కదా సార్, ఇప్పుడేం చెప్తారు? మీ అబ్బాయి చాలా తెలివిగా ప్లాన్ చేసి జనసంచారం లేని ప్లేస్లో యాక్సిడెంట్ చేశాడు. మేబీ అక్కడ సీసీ కెమెరాలు ఉండవని అనుకోవచ్చు. మనుషులు అబద్ధం చెప్పినా ఈ సీసీ కెమెరా ఫుటేజ్ అబద్ధం చెప్పదు కదా సార్. సారీ సార్. రే, అఖిల్ బాబు ఇంకా రావడం లేదేంట్రా? అదే అర్థం కావటం లేదు. మనం వచ్చి చాలాసేపు అవుతుంది కదా. హలో మేడం, చెప్పండి. ఎక్కడున్నారు? మీరు చెప్పినట్టే అఖిల్ బాబు వాళ్ళ ఇంటి ముందే ఉన్నాం మేడం. అఖిల్ బయటకు వచ్చాడా? ఇంకా రాలేదు మేడం. రాలేదా? మీరు కరెక్ట్గానే చూసారా? చూసాం మేడం, తన కారు కూడా ఇక్కడే ఉంది. మమ్మల్ని నమ్మండి. సరే సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, చూస్తూ పనిచేయండి. అంతేకాకుండా ఆ శ్యామ చాలా తెలివైంది. తన కంట పడితే ఇట్టే పసికట్టేస్తుంది. అందుకే మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. నేను వేసిన ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. నో ప్రాబ్లం మేడం, మీరేం టెన్షన్ పడకండి. అంతా మేము చూసుకుంటాం. మీ పనిలో ఏ తేడా రాకుండా చూసుకునే బాధ్యత మాది. గుడ్. అఖిల్ బయటికి రాగానే ఏం చేయాలో గుర్తుంది కదా? గుర్తుంది మేడం. ఆ తర్వాత కూడా అఖిల్ ఏం చేస్తున్నాడు, తన కదలికలేంటని ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ నాకు అప్డేట్ చేయండి. అలాగే మేడం. ఓకే, టేక్ కేర్. ఎవరబ్బా ఇది? కొత్త నంబర్లా ఉందే. హలో, ఎవరు? నేను ఐశ్వర్యని. మేడం మీరా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను మేడం. ఇక్కడే అంటే ఎక్కడ? ఇంట్లోనా సంతలోనా? ఎక్కడున్నావో కరెక్ట్గా చెప్పు. ఏంటి మేడం అంత కోపంగా మాట్లాడుతున్నారు? ఇక్కడే అంటే మా ఇంటి దగ్గరే ఉన్నానని అర్థం. సర్లేండి, ఇంతకెందుకు ఫోన్ చేశారు? డబ్బులు ఇద్దామని. అనుకున్నాను మీరు డబ్బులు ఇవ్వడానికే ఫోన్ చేశారని. కానీ మీరు మధ్యలో కోపంగా మాట్లాడేసరికి నేను కొంచెం సీరియస్ అయ్యాను. సారీ మేడం, మీరేం పట్టించుకోకండి. పర్లేదు. అయితే డబ్బులు ఎప్పుడు ఇస్తారు మేడం? మొత్తం అమౌంట్ ఇచ్చేస్తారా? మొత్తం అమౌంట్ ఈరోజే ఇస్తాను. అవునా? ఇప్పుడే రెక్కలు కట్టుకొని వచ్చి మీ ఇంటి ముందు వాలిపోతాను మేడం. వద్దు. వద్దా? నేను ఇంటికి రాకపోతే మరి డబ్బులు ఎలా ఇస్తారు మేడం? వనజాక్షి, నేను చెప్పేది కాస్త విను. మధ్యలో కలగజేసుకొని నన్ను ఇరిటేట్ చేయకు. సారీ మేడం, చెప్పండి. ఈ నెంబర్ నాదే. నేను ఫోన్ చేసి నీకొక ప్లేస్ చెప్తాను. నువ్వు అక్కడికి వచ్చిండు, అక్కడే డబ్బులు ఇస్తాను. ఎందుకు మేడం మీకు అంత శ్రమ? నేను మీ ఇంటికి వస్తాను, మీరిచ్చినప్పుడే తీసుకుంటాను. వనజాక్షి, నేనిప్పుడు ఇంటి దగ్గర లేను. నీకు చాలా అర్జెంట్ అన్నావు కాబట్టి అరేంజ్ చేసి పంపిస్తున్నాను. ఓకేనా? సరే మేడం. మేడం,
అతనితో డబ్బులు పంపించడం అంత సేఫేనా మేడం? అంటే అసలే ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు కదా మేడం. నువ్వేం అలాంటి డౌట్స్ పెట్టుకోకు. తను నాకు చాలా తెలిసిన మనిషి, చాలా నమ్మకస్తుడు. నేను ఫోన్ చేసిన వెంటనే బయలుదేరు, లేట్ చేయకు, ఓకేనా? అలాగే మేడం, తప్పకుండా ఆలస్యం చేయకుండా వచ్చేస్తాను. మేడం గురించి ఏదో అనుకున్నాను గాని చాలా మంచిది. ఇంత కరువు కాలంలో కూడా నా కోసం డబ్బులు అరేంజ్ చేసిందంటే గ్రేటే. ఏదైతేనే ఈ రోజు నాకు 25 లక్షలు, దాంతో పాటు వడ్డీ కూడా రాబోతోంది. ఏమైంది డాడీ? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారంట? యాక్సిడెంట్ కేసులో నిన్ను అరెస్ట్ చేశారా? యాక్సిడెంటా? నాన్న అఖిల్, ఈ యాక్సిడెంట్ నువ్వు చేశావంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ డాడీ, నేను యాక్సిడెంట్ చేయడం ఏంటి? అసలు నాకేం తెలియదు డాడీ, నన్ను నమ్మండి. మామయ్య గారు, మీరు కూడా ఆయన అనుమానిస్తున్నారా? లేదమ్మా, నా బిడ్డని అనుమానించేంత మూర్ఖుణ్ణి కాదు. కానీ సాక్ష్యాలు కళ్ళ కట్టినట్టుంటే నన్నేం చేయమంటావు? నువ్వు యాక్సిడెంట్ చేసింది వనజాక్షినిరా. అఖిల్ బాబు, ట్యాక్స్ పే చేయడానికి ఆఫీస్కి వెళ్ళావా? ఉండు, నేను కూడా వస్తున్నాను. రేయ్, మేడం కనిపించట్లేదేంట్రా? ఈ చుట్టుపక్కలే కదా ఉంటానని చెప్పారు. మేడం, మీరు త్వరగా కీ ఇవ్వు. ఇదిగోండి మేడం. నేను తిరిగి వచ్చేంత వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏ చిన్న డౌట్ వచ్చినా కాల్ చేయండి. ఓకే మేడం. సీసీ ఫుటేజ్ క్లియర్గా ఉంది. ఇప్పుడు వనజాక్షి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉందని ఎస్ఐ గారు చెప్తున్నారు. ఏంటి నాన్న ఇది? నువ్వు తనని అక్క అక్క అంటూ నోరారా పిలిచేవాడివి కదా. అలాంటి అక్కకి ఇలాంటి ఘోరాన్ని ఎలా తలపెట్టావు? డాడీ, ప్లీజ్ డాడీ, అలా అనొద్దు. నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. నువ్వే తప్పు చేయకపోతే సీసీ ఫుటేజ్ నీకెందుకు విరుద్ధంగా ఉంది?
ఆ ఫుటేజ్లో ఏముంది? వనజాక్షిని గుద్దింది మన కారే. నంబర్ ప్లేట్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అంతేకాకుండా నువ్వు వేసుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అయింది. డాడీ, నేను చెప్తున్నది నిజం. నేను ఎవరిని యాక్సిడెంట్ చేయలేదు. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి ట్యాక్సెస్ పే చేసి మన కంపెనీకి వెళ్ళి అక్కడ వర్క్ పూర్తి చేసుకొని స్కూల్ నుండి విహారీని తీసుకొచ్చాను. అంతే తప్ప నాకేం తెలీదు. ప్లీజ్ డాడీ, నన్ను నమ్మండి. అఖిల్ బాబు వనజాక్షి వదినకి యాక్సిడెంట్ చేయడం ఏంటి? సీసీ ఫుటేజ్లో అఖిల్ బాబు చేసినట్టే ఉందని ఎస్ఐ గారు చెప్తున్నారు. అఖిల్ బాబు ఏమో తను చేయలేదు అంటున్నారు. అసలు ఏం జరిగింది? అఖిల్ బాబు ఎప్పుడూ అబద్ధం చెప్పరు. ఏంటి, నేను వచ్చి చాలాసేపు అవుతుంది. మేడం ఏమో నన్ను ఇక్కడికి రమ్మనింది కదా, ఎవరు రావడం లేదేంటి? ఇంతకుముందు కాల్ చేసిన నెంబర్కి ఒకసారి ట్రై చేద్దాం. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడింది. 2 నెంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయేంటి? అంటే మేడం గారే మోసం చేశారా? ఏదో కారు వస్తుంది. మేబీ అదే అయ్యి ఉంటుంది. ఆయన నా బాగా కోరే మేడం అలా ఎందుకు చేస్తారు? చచ్చా, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇక 25 లక్షలు నా ఒళ్ళో పడ్డట్టే. ఇది అదే కారులో ఉంది. ప్రాణం పోతుందా వనజాక్షి? ఏంటే, నా ఇంటి ఉప్పు తిని నన్నే దబాయిస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నీకేదో ల్యాండ్ మీద మోజుంటే కొనుక్కో, అంతేకాని గతంలో నాకు సాయం చేశానని 25 లక్షల కోసం నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? పిల్లల్ని మార్చానన్న విషయం శ్యామకి చెప్తానంటావా? ఇప్పుడు చెప్పు వనజాక్షి, ఎలా చెప్తావో చెప్పు. పాపం, నా పేరు ఐశ్వర్య. ఐస్ చేసి మరి దెబ్బతీస్తాను. ఇలా నువ్వు నన్ను తక్కువ అంచనా వేసావు వనజాక్షి. నేను మామూలు ఆడదాన్ని కాదు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలను. నాతో పెట్టుకుంటే ఎవ్వరి గతైనా ఇంతే. ఎవరు చూడలేదు కదా? అమ్మయ్యా. ఏంట్రా మేడం ఇంకా రాలేదు? ఆ అఖిల్గాడేమో లోపల నుంచి బయటకు వచ్చేలా ఉన్నాడు. అవునరా, వాడు ట్యాక్స్ కట్టడం అయిపోయిందంటే ఏ క్షణంలోనైనా బయటకు వచ్చేస్తాడు. నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వస్తానని చెప్పి వెళ్ళారు. గంటలు గడుస్తున్నా మేడం ఇంకా రావట్లేదేంట్రా? నాకెందుకో భయంగా ఉందిరా. మేడం రాకముందే వాడు వచ్చేస్తాడేమో. కారు ఇంకా రావడం లేదేంట్రా? ఇప్పుడు వాడు కారు వైపు వస్తే మనం ఖచ్చితంగా దొరికిపోతాంరా. త్వరగా మేడంకి కాల్ చేసి ఎక్కడుందో కనుక్కో.
చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. ఇంకో నెంబర్కి చెయ్యి. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇది కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. 2 నెంబర్లు మేడం స్విచ్ ఆఫ్ చేశారంటే నాకెందుకో డౌట్గా ఉందిరా. అక్కడేదో జరిగే ఉంటుంది. ఏంటి మేడం ఎలా చేశారు? ఒక్క క్షణం గుండాగినంత పని అయింది. ఏదైతేనే చివర్లో కథ సుఖాంతమైంది కదా. అది మీరే చేశారు మేడం. జస్ట్ ఒక్క సెకండ్ లేట్ అయి ఉంటే కొంపలు మునిగిపోయేవి మేడం. కరెక్ట్ టైంకి కారు తెచ్చిపెట్టారు. మీ టైమింగ్కి హ్యాట్సప్ మేడం. ఈ ఐశ్వర్య ఎప్పుడైనా కరెక్ట్ టైంకి వస్తుంది. తీసుకునే డెసిషన్ కూడా కరెక్ట్ అయి ఉంటుంది. మన ప్లాన్ సక్సెస్ మేడం. గ్రాండ్ సక్సెస్. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా చాలా సింపుల్గా పని పూర్తి చేసొచ్చాను. ఇక నా ఆనందానికి హద్దుండదు. నేను అనుకున్నది నెరవేరబోతోంది. ఆ శ్యామ పతనం ఈ క్షణమే మొదలైంది. నేనిప్పుడు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. మీరు అఖిల్ని ఫాలో చేస్తూ తనకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నాకు చెప్తూ ఉండండి. ఓకే? ఓకే మేడం. ఇక్కడ మనం ఎక్కువసేపు ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇక మీరు వెళ్ళండి. ఓకే మేడం. వస్తామండి. డాక్టర్, తనకి ఎలా ఉంది? పేషెంట్కి మీరేమవుతారు? నాకు వదిన గారు అవుతారు. ఓకే, ఇప్పుడైతే తన కండిషన్ పర్లేదు. తన ప్రాణానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేం. తనతో ఒకసారి నేను మాట్లాడొచ్చా? వీల్లేదు. ఇప్పుడు తను మాట్లాడే పరిస్థితిలో లేదు. అలా అనకండి డాక్టర్. నేను ఇప్పుడు తనతో మాట్లాడడం చాలా అవసరం. అందుకని నన్ను ఒకసారి లోపలికి పంపించండి. మీరు వెళ్ళినా తను మాట్లాడదు. ఎందుకంటే తనిప్పుడు కోమాలో ఉంది. కోమాలోనా? అవునండి. యాక్సిడెంట్ అయినప్పుడు తన తలకి బలంగా దెబ్బ తగిలింది. రక్తం బాగా పోయింది. తను బతకడమే అదృష్టం. ఈ సిచ్యువేషన్లో పేషెంట్ని డిస్టర్బ్ చేయడం అంత మంచిది కాదు. డాక్టర్, నేను ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. వదినకి ఎవరో యాక్సిడెంట్ చేసి నా భర్త మీద నింద మోపారు. ఇప్పుడు నా భర్తని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు.
ఈ యాక్సిడెంట్కి అసలు కారకులు ఎవరో, ఎందుకు చేశారో, నా భర్తని ఎందుకు ఇరికించారో తెలియాలంటే నేను వదన్తో మాట్లాడాలి. నా భర్త నిర్దోషిగా బయటికి రావాలంటే అది వదని చెప్పే సాక్ష్యంతోనే వీలవుతుంది. ప్లీజ్ డాక్టర్, నా బాధను అర్థం చేసుకోండి. మీ బాధ నాకు అర్థమైందమ్మా, బట్ తనిప్పుడు కోమాలో ఉంది. కన్నురెప్ప కూడా కదిలించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరెలా మాట్లాడగలరు? ఏమో డాక్టర్, నేను పిలిస్తే మా వదిన పలకొచ్చు, తనకి స్పందన రావచ్చు. ఒక చిన్న అవకాశం ఇవ్వండి డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ డాక్టర్.